హాయ్ అండి, నేను విజయ్ అంబయ్యను మాట్లాడుతున్నాను. మీకు ఒక విషయం చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ మీరు ఈ చూస్తున్నటువంటి ఈ చెరువు ఏదైతే ఉందో ఇది సరూర్ నగర్లోనే ఒక ప్రసిద్ధమైనటువంటి చెరువు అండి ఇది. అయితే ఈ చెరువులు ఏదైతే ఉందో ఒకప్పుడు సకల జలజీవరాశులన్నీ కూడా బతికి ఉండేవి. ఒక్క తాగడానికి తప్ప అన్ని రకాలుగా ఈ చెరువులోని నీళ్ళు ఉపయోగపడేటివి. అంత తేటగా అంత బాగా ఉండేటివి ఈ నీళ్ళు. అయితే దురదృష్టం ఏంటంటే, అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ చెరువులోకి డ్రైనేజీ వాటర్తో మొత్తం నింపేశారండి. చూద్దామంటే కూడా ఒక్క చిన్న చేప పిల్ల కూడా లేదు ఇందులో, ఒక కప్ప కూడా బతకదు ఇందులో. అంతగా డ్రైనేజీ వాటర్ నింపేశారు ఈ చెరువులో. అయితే ఈ చెరువు మరి డ్రైనేజీ వాటర్ ఇందులో ఎలా వచ్చిందా అంటే, లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ కలుపుతున్నది ఈ చెరువులో. ఈ చెరువుకు పైన అప్పు భాగంలో ఏదైతే ఉందో అటు నుంచి వచ్చే వాటర్ని మొత్తము డైరెక్ట్గా ఈ చెరువులో కలిపితే ఈ చెరువును మొత్తం కలుషితం చేసేసింది. కనీసము ఓకే, అక్కడ నుంచి చెరువులో కలుషితం అయ్యింది, మళ్ళీ కింద డౌన్ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువైన నీళ్ళు బయటికి పోతాయి కదా, ఆ నీళ్ళు కింది నుంచి వెళ్ళిపోతాయి. అంటే ఒక డ్రైనేజీ వాటరు ఈ చెరువుని కలుషితం చేసి మళ్ళీ కింది నుంచి వెళ్ళిపోతుంది. అసలు కొద్దిగా కామన్ సెన్స్ ఉందా? ఈ ఐడియా ఇచ్చిన వెధవ ఎవడైతే ఉన్నాడో ఆ ఇంజనీర్ నా కొడుకుకు సిగ్గు శరం ఏమైనా ఉందో లేదో తెలీదు నాకు. ఎందుకంటే ఈ చెరువులో డ్రైనేజీ వాటర్ నింపడం వలన ఈ జలం మొత్తం డ్రైనేజీ వాటర్ అయిపోయి భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోయాయి. భూగర్భ జలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కలుషితం అయిపోయి ఎంత కంపు అంటే అంత కంపు అయిపోయిందండి. అంటే నేను ఒకటి అడగదలుచుకున్నాను, చెరువులు తవ్వించింది డ్రైనేజీ వాటర్ కలపడానికా? ఒకప్పుడు చెరువులు తవ్వించింది డ్రైనేజీ వాటర్ ఈ చెరువులో కలపండి అని చెప్పి తవ్వించారా? మళ్ళీ ఒక నేరం తీసి ఆ వినాయకులు నిమజ్జనం వాళ్ళని డ్రైనేజీ కలుషితమైన అని చెప్పేసి ఒక బ్లేమ్. అసలు మనుషులేనారా మీరు? డ్రైనేజీ వాటర్ని చెరువులో కలపడం ఏంద్రా లుచ్చనా కొడుకులారా? ఆడు ఎవడు ఆ ప్లాన్ గీసిన ఎవడు, ఆ ఇంజనీర్ ఎవడు, దానికి అమలు చేసిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రుల్ని, గత ప్రభుత్వ మంత్రులను అందరినీ అరెస్ట్ చేయాలి. అందరినీ సుమోటో కేసు హైకోర్టుకు నేను విన్నవిస్తున్నాను. సుమోటో కేసు నమోదు చేసి వీళ్ళకు ఓటు హక్కు కూడా ఉండకుండా చేయండి. అరే చెరువులో డ్రైనేజ్ వాటర్ కలపడం ఏంద్రా నీ అమ్మ? ఇంగితంగా పైనుంచి ఏదైతే డ్రైనేజ్ పైప్ లైన్ ఉందో ఆ కింద డౌన్లో వేరే సైడ్ ఎటువైపు కలుపుతున్నావో డైరెక్ట్ ఇవ్వాలి. కామన్ సెన్స్ లేదా? నేను చెప్పేది పబ్లిక్ ఒకటే విషయం చెప్తున్నానండి, దయచేసి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ చెరువు పరిస్థితి చూడండి. ఈ చెరువు పరిస్థితి మీద వీడియోలు తీయండి. #సేవ్ లేక్ పేరుతో మీరు ఈ ఉద్యమం మొదలు పెడతాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి చెరువులో ఈ డ్రైనేజీ వాటర్ అనేది కలపడానికి వీలేదు. డ్రైనేజీ వాటర్ కలపడానికి ఆ చెరువులు తవ్వించింది మన పెద్దలు, పూర్వీకులు. ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అని ఉండాలి. లాస్ట్ ప్రభుత్వం, డైరెక్ట్ చెప్తున్నా, లాస్ట్ ప్రభుత్వమే ఈ పని చేయించింది. అరే మొన్నటి వరకు ఒక బైరామలగూడలో చిన్న చెరువు ఉందండి. బైరామలగూడలో ఆ చిన్న చెరువులో కూడా మంచి తేటగా నీళ్ళు ఉండేది. చేపలు పట్టుకునే వాళ్ళు ఎంత హాయిగా మంచిగా ఉండే. జస్ట్ మొన్న ఏదో అభివృద్ధి పేరుతో పైప్ లైన్ వేసారు, మొత్తం కంపు చేసేసారు. దాంట్లో కూడా డ్రైనేజీ వాటర్ కలిపేశారండి. అందరికీ షేర్ చేయండి.
గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాది చిన్న విన్నపము, చాలా పెద్ద విన్నపము. మీరు ఈ చెరువులోకి ఈ డ్రైనేజీ పైప్ లైన్ కట్ చేయండి, చెరువులో కలిసేటట్టుగా తీసేయండి. మెయిన్ దీనికన్నా ముందు ఈ ప్లాన్ అమలు చేసిన సదరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులందరి మీద కేసులు పెట్టండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇదే నా విన్నపం. దయచేసి నేను ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఈ చిన్న విన్నపం చెప్తున్నాను, షేర్ చేయండి, ముఖ్యమంత్రి వరకు షేర్ చేయండి, హైకోర్టుకు కూడా షేర్ చేయండి. అలాగే మీరందరూ కూడా ఇక్కడ చెరువు పరిస్థితి చూసి ఈ చెరువుని శుద్ధి చేసే వరకు ఈ ఉద్యమం ఆగకూడదు. కైండ్లీ రిక్వెస్టింగ్ టు యూ, మీ అందరికీ నేను చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను. ముందుగా ఈ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, ఈ చెరువులో డ్రైనేజీ వాటర్ కలిపే మూర్ఖులు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఇదే నా విన్నపము. జై హింద్.